నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి లూకా సువార్త 15వ అధ్యాయము 24వ వచనం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. చూడండి, యేసుప్రభువు వారు ఒక ఉపమానం చెప్తూ చక్కని మాట తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క లూకా సువార్త 15:24లో చక్కని మాట కనిపిస్తూ ఉంది. యేసుప్రభువు వారు ఇలా అంటూ ఉన్నారు, ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగం కావాలని చెప్పి ఆస్తిని అమ్ముకుని వెళ్ళిపోయాడు. అయితే పెద్దవాడు తండ్రిని హత్తుకుని ఉన్నాడు. చిన్నవాడు ఆ డబ్బు సంచి తీసుకుని లోకంలోకి వెళ్ళిపోయి తనకి ఇష్టం వచ్చినట్లు జీవించాడు, తనకు నచ్చినట్లు బ్రతికాడు, తనకు నచ్చినట్లు తన జీవితాన్ని కొనసాగించాడు. అయితే తనకి ధనమున్నంత కాలము ఇష్టానుసారంగా బ్రతికాడు, ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. అంతా కోల్పోయిన తర్వాత దుఃఖము కూడా ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, ఎంత పొరపాటు చేశాను, ఎంత తప్పిదమ్ము చేశాను అని బాధపడుతూ ఉన్నాడు. అంతా కోల్పోయాడు, తినటానికి ఆహారం లేదు, వస్త్రములు లేవు, ఎంతగానో అసహించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, దూషింపబడ్డాడు. ధనమున్నంత కాలము అందరూ ప్రేమించారు, ధనమున్నంత కాలము నేను ధనవంతుని కదా అని గర్వించాడు. ధనమున్నంత కాలము అందరూ తన చుట్టూ తన స్నేహితులు ఎంతగానో ఆకర్షింపబడ్డారు. కానీ తనకున్న ధనమంతా కోల్పోయిన తర్వాత శరీరం బలహీనమైపోయింది, కృంగిపోయింది, ఎంతగానో నీరసిల్లిపోయాడు. అట్టి పరిస్థితుల్లో కనీసం పందులు తినే పట్టు తినైనా బ్రతుకుదామని ఆశపడ్డాడు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క కుమారుడు ఆలోచిస్తూ ఉన్నాడు, అయ్యో, నా తండ్రి దగ్గరికి వెళ్తే కనీసం ఒక పనివానిగానే చేర్చుకుంటాడు, నాకు కొంచెం ఆహారం పెడతాడని ఆశతో తిరిగి తండ్రిని వెతుక్కుంటూ తండ్రి దగ్గరికి చేరినట్లు మనం చూస్తూ ఉంటాం. కుమారుడు ఎప్పుడైతే ఆ తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడో, కుమారుడు చూసిన తండ్రి కుమారుడు దగ్గరికి పరుగున వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కౌగులించుకొని తన దగ్గర ఉన్న పనివాడిని పిలిచి ఇలా అంటా ఉన్నాడు, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించండి అని అంటా ఉన్నాడు. అంతేకాదు, కొరువైన పశువు తెచ్చి వధించండి, మనం తిని సంతోషపడదాము అంటా ఉన్నాడు. అయితే తండ్రి తన కుమారుడు పట్ల ఇంత ప్రేమ చూపడానికి మరో ముఖ్యమైన కారణం ఏమిటి అని అంటే, ఇలా అంటా ఉన్నాడు తండ్రితో కుమారుడు 21వ వచనంలో ఇలా అంటా ఉన్నాడు తన తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసేదని అని అంటా ఉన్నాడు. అవునండి, నేను పరలోకానికి వ్యతిరేకంగా నీ ఎదుట నేను పాపం చేశాను, ఏ యోగ్యత లేని వాడిని, ఇక మీదట నీ కుమారుడిని పిలుపుచుకునే అర్హత కూడా నాకు లేదు అని ఆ కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు. అట్టి పరిస్థితుల్లో తండ్రి కుమారుడిని అర్థం చేసుకుని చక్కని వస్త్రాలు ఇచ్చాడు, అంతేకాదు ఉంగరం పెట్టాడు, అంతేకాదు కాళ్ళకు చెప్పులు తొడిగించి అతని కొరకు ఒక చక్కని ప్రేమ విందు ఏర్పాటు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆయన ఇలా అంటా ఉన్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు అని చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు. అవునండి, ఈ రోజున అనేక మంది దేవుని తెలుసుకున్న వారమే, దేవుని ఆరాధన చేస్తున్న వారమే, దేవుని ప్రార్థన చేస్తున్న వారమే, దేవుని స్తుతిస్తున్న వారమే, దేవుని కొనియాడుతున్న వారమే. కానీ అనేక సార్లు తప్పిపోతూ ఉన్నాం, అనేక సార్లు దేవునికి దూరమైపోతూ ఉన్నాం, అనేక సార్లు దేవుని విడిచిపెడతా ఉన్నాం. పాపములో, శాపములో, లోక సంబంధమైన విషయాల్లో పడిపోయి బంధింపబడిపోయి చనిపోయిన వారి వలె మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా తిరిగి వచ్చాడని మాట్లాడుతూ ఉన్నాడు. అవునండి, ఎవరైతే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారో, పాపంలో పడిపోతారో వారు చనిపోయిన వారే, పాప క్రియల చేత నశింపబడ్డవారు, పాప క్రియల చేత లయమైపోయిన వారు, పాప బంధకాల చేత పట్టబడ్డవారు. అటు వారు తిరిగి తండ్రి అయిన దేవుని వెతుక్కుని వస్తే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. మనం తప్పు చేశాం కదా అని శిక్షించే దేవుడు కాదు, మన పాపములన్నీ కూడా కడిగి వేసే దేవుడు. ఆయన ఎలా అంటున్నాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేశానంటా ఉన్నాడు. అవును, నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, పరలోకమునకు విరోధంగా పాపం చేశాను అని మాట్లాడుతున్నాడు. అవునండి, ఈ రోజున దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, దేవుని రాజ్యంలో మనము జీవించాలంటే, దేవునితో పాటు మన యాత్రను కొనసాగించాలి, ఆయన రాజ్యాన్ని సంతోషించాలి అంటే, ఆయనతో కలిసి మనం ఆనందించాలంటే, మనము ఆయనకి వ్యతిరేకంగా చేసిన పాపములు ఏవైతే ఉన్నాయో, పరలోకానికి వ్యతిరేకంగా చేసిన అపరాధములు ఏవైతే ఉన్నాయో, అంటే పరలోకానికి వ్యతిరేకం అనగా మనం ఈ లోకంలో పాపం చేస్తే పరలోక రాజ్యం చేర్చబడలేం.
ఎందుకంటే పరలోకంలో పాపము లేదు, అక్కడ పరిశుద్ధత మాత్రమే ఉంది. కనుక మనం చేసిన తప్పిదములు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెడితే తిరిగి ఆయన మనకి మహిమా వస్త్రాలు ధరింపజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అంతేకాదు తన రాజ్యాధికారంలో తనతో పాటు మనల్ని కూర్చుండబెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అంతేకాదు ఆయన సిద్ధ మనసుడు చూడు మనకు తొడిగి సిద్ధపాటు కలిగించి ఒక సింహాసనం మీద తన కుమారుడిగా స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన కొరకు పరలోక రాజ్యంలో పెండ్లి మీద ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజున నువ్వు తప్పిపోయి తిరుగుతూ ఉన్నావా? ఆయన్ని విడిచిపెట్టి బ్రతుకుతూ ఉన్నావా? తిరిగి ఆయన వద్దకు రా, ఆయన్ని వెంబడించు, ఆయన మీద ఆధారపడు, ఆయన ఆశ్రయించు. నా జీవితాలను ఉన్నతంగా మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ పాపం చేత చచ్చిన స్థితిలో ఉంటే తిరిగి మనము ఆయన హత్తుకుంటే ఆయన నూతన జీవితాన్ని ఇవ్వడానికి, నూతన సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కనుక తిరిగి ఆయన వెంబడిద్దాం, ఆయన వైపు తిరుగుదాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన బిడ్డలుగా జీవిద్దాం. అటు ధన్యతా కృపా దేవుడు మనకి వచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు. మరొకసారి మీ పాసానికి రావడానికి వచ్చిన కృపను బట్టి తండ్రిని బట్టి నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి. అందరైతే వాక్యం విన్నారు వారందరూ బలపరచమని నాయన, మేము తప్పిపోయిన వారి స్థితిలో ఉంటే తిరిగి మరలా నీ వైపు తిరిగే భాగ్యము, నేను వెంబడించే భాగ్యం మాకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.